హలో అండి. హుక్స్ కాజాలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని మరి పర్ఫెక్ట్‌గా చూద్దాము. సో, ఇక్కడ హుక్స్ కాజా పట్టీలైతే రెడీ చేసుకున్నాం కదా! అవి 2 సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఈ సమానంగా ఉన్న తర్వాత ఫస్ట్ ఒక పట్టీ తీసేసుకొని కార్నర్‌లో మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత ఆ 2 కార్నర్‌లు కలుపుకుంటూ మధ్యలో మిడిల్‌లో ఒకటి మళ్ళీ మార్క్ చేసుకోండి. మళ్ళీ ఈ రెండిటి మధ్యలో మార్కింగ్ చేసుకుంటూ ఎందుకంటే మనకి నార్మల్‌గా 5 పెడతాం కదా! 5 హుక్స్‌లు 5 కాజాలు అందుకోసమే ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపించినానో ఆ విధంగా పెట్టేసుకుంటే మీకు 5 పర్ఫెక్ట్ ఈక్వల్ సైజ్‌లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక పట్టీకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! ఈ పట్టీ వచ్చేసి ఇంకొక పట్టీ పైన పెట్టేసి కొంచెం ప్రెస్ చేయండి. సో, ఇలా పెట్టడం వల్ల కింది దానికి మనకి మార్కింగ్ అనేది ఎక్కడ పడుతుంది అనేది తెలుస్తది. సో, సేమ్ అదే ప్లేస్‌లో మనం మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం కదా! పెట్టుకున్న తర్వాత సూదికి ఎప్పుడు కూడా హుక్స్ కాజా పట్టీలు కుట్టాలి అంటే 4 వరుసలైతే ఉండాలి. ఇక్కడ చూడండి చాలామంది ముడి కూడా ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఫింగర్‌కి రౌండ్ తీసేసుకొని ఈ లోపల అవేంటి ఆ పోగులనేవి లోపల సైడ్ నుండి మలిపేసుకుంటే సరిపోతది. ఈ విధంగా సరిపోతది. చాలామంది ఇట్లా ట్రై చేస్తారు ముడి అనేది. అలా అవసరం అయితే లేదు. ఇక్కడ ఫస్ట్ మనము కాజా అయితే స్టిచ్ చేస్తాను చూడండి. సో, ఏదో ఒక ప్లేస్‌లో నేను మీకోసం చూపిస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా! మార్కింగ్ పెట్టుకున్న దానికి సైడ్‌కి స్టిచ్ అయితే వేసేసుకోండి. మార్కింగ్ అనేది మిడిల్‌లో ఉండే విధంగా అటు ఇటు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. సో, ఇక్కడ అటు ఇటు కలిపేసి నేను ఈ విధంగా స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా మనకి ఎన్ని పోగులు కావాలి అంటే మినిమమ్ 3 అయితే ఉండాలి. 4, 5 అట్లా ఎన్ని కావాలి అనుకుంటే అన్నయితే పెట్టేసుకోండి. కొంచెం సన్నము, కొంచెం దొడ్డు అట్లా వచ్చేస్తది. సో, 5 తీసుకుంటే కొంచెం దొడ్డొస్తది. 3, 4 అట్లా తీసుకుంటే కొంచెం సన్నంగా కనబడతది అంతే. సో, ఇక్కడ నేను ఇటు అటు 5 పోగులైతే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ దారం అనేది నేను లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ దగ్గర పెట్టేసినాను చూడండి. సూది ఇట్లా వెనకాలకి తీసేసుకొని మధ్యలో ఇట్లా దేనికి కూడా కింది క్లాత్ గాని ఆ పోగులకు కూడా తట్టకుండా ఉండే విధంగా తీసేసుకున్న తర్వాత ఇదొచ్చేసి ఇప్పుడు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఫింగర్ పైన దారం పట్టుకోండి. సూది రివర్స్ తీసేసుకొని లోపల నుండి చెక్ చేసుకోండి. ఏదైనా తడుతుందా తట్టట్లేదు అనుకున్నప్పుడు తిప్పేసేయండి. అప్పుడు ఈ విధంగా మీకు కుట్టులాగా వచ్చేస్తది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే గొలుసు కుట్టు అని కూడా అంటాం. మనం బ్లౌజులు అంటే చీరల మీద కుట్టుకునేటట్టు. మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటది. మీరు ట్రై చేయండి తప్పకుండా వచ్చేస్తది. సో, స్టార్టింగ్ పాయింట్ నుండి లాస్ట్ పాయింట్ వరకే అదే విధంగా స్టిచ్ చేయాలి. ఎప్పుడు కూడా సూది వెనకాల నుండి చెక్ చేసుకుంటూ రండి. లేదు అంటే కింద క్లాత్ గానీ, లేదంటే మనం వేసిన పోగులు గానీ అడ్డం వచ్చినాయనుకోండి వేస్ట్ అయిపోతది. అందుకోసమే ఈ విధంగా సూది వెనకాల తీసేసుకొని కాజా అయితే స్టిచ్ చేసుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకే. ఎంత అంటే చాలా నీట్‌గా ఉంటది. పోగు అనేది బయటికి రాదు. ఒకసారి చూడండి మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చేసిందో ఎక్కడైనా కనబడుతుందా దారం అనేది కనబడదు. సో, ఈ విధంగా లాస్ట్ వరకు కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసినప్పుడు మనకి కింద కూడా ఎక్కడ కూడా పోగు అనేది రాదు. ఈ విధంగా తీసేసుకొని ఫైనల్‌గా మనము లోపల సైడ్ ముడి అయితే వేసేసుకుంటే సరిపోతది. సో, ఏదైనా కూడా ఇదే విధంగా మనం కాజా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ హుక్స్ స్టిచ్ చేసుకోవాలి. సో, ఇదేంటంటే ఓల్డ్ మోడల్‌లో గొలుసు కుట్టు అంటారు. ఆ మోడల్‌లో వచ్చేస్తది ఇది. ఇదొచ్చేసి మనకి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత హుక్స్ పట్టి సైడ్ హుక్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా రౌండ్స్ ఉంటాయి కదా! ఆ రౌండ్స్ ఫిల్ చేసుకోవాలి. సేమ్ కాన్సెప్ట్. ఇదిగోండి. ఫింగర్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏంటంటే ఎలా చెప్పాలి అనేది. మీరు ఒకసారి చూస్తే గనుక మీకు ఈజీగా వచ్చేస్తది. ఇంతకుముందు మనం ఎలా విధంగా కుట్టేసామో ఇక్కడ కూడా అంతే. లోపల నుండి సూది అనేది తీసేసుకొని ఆ దారం అనేది రౌండ్‌గా వచ్చే విధంగా ఉండాలి. అప్పుడు మనకి దాని చుట్టూ మనకి కుట్టులాగా కనబడతాయి. ఇప్పుడు నార్మల్‌గా మిర్రర్స్ కుడితే కూడా ఇదే విధంగా మనం అయితే స్టిచ్ చేస్తాం. చేత్తో మిర్రర్ స్టిచ్ చేసేటప్పుడు. లోపల నుండి సూది తీసేసుకొని దారం అనేది సూది కింది నుండి రావాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా? సో, నేను చెప్పిన దానికంటే మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే చెప్పనీకి కరెక్ట్‌గా రావట్లేదు. రౌండ్‌ల నుండి సూది కింది నుండి తీసేటప్పుడు సూది కిందికెళ్ళి దారం ఉండాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఈ విధంగా మొత్తం కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ ఈ రౌండ్స్ వచ్చేస్తాయి కదా! ఈ రౌండ్స్ తర్వాత కూడా సేమ్ ఈ పొడుగు కుట్టు అయితే ఉంటాయి కదా! ఆ పొడుగు హుక్స్ ఉంటాయి కదా! ఆ పొడుగు హుక్స్ పైన కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఏంటి అంటే మనకి నార్మల్‌గా గొలుసులాగా వచ్చేస్తది. దీనివల్ల ఏంటి అంటే మనకి పోగు అనేది ఎక్కడ బయటికి రాకుండా పర్ఫెక్ట్‌గా కనబడతది. 2 సైడ్‌లో కూడా హుక్స్ అయినా, కాజా అయినా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇప్పుడు 2 రౌండ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత అది స్టిచ్ చేసుకోండి. మీకు ఒకవేళ నచ్చినా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. లేదు ఇంకేమన్నా చెప్పాలి అనుకున్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే. సో, ఇదైతే మీరు ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్‌గా ఇవ్వట్లేకపోతున్నా అని నాకైతే అర్థమైంది. చెప్పనీకి రావట్లేదు. ఒకసారి మీరు చూడండి. చూస్తే మీకేమైనా డౌట్స్ ఉంటే
చెప్పండి.